హలో గాయ్స్, ఈరోజు పార్క్ వచ్చేసాం. సండే మార్నింగ్ చాలా బాగుంది వెదర్. అప్పుడప్పుడైనా ఇలా కొంచెం సన్లైట్ తగిలితే బెటర్ అని చెప్పి అలా ప్లాన్ చేసాం. చాలా బాగుంది. ఈరోజైతే నేను ఒక వ్లాగ్ చేస్తాను, కంప్లీట్గా ఫాలో అవ్వండి. చాలా మంచి మంచి థింగ్స్ చెప్తాను. ఒక షూట్ కూడా జరుగుతుంది గాయ్స్. నైస్ కదా, చూడండి ఎంత బాగుందో. ఇది మా ఇంటి దగ్గరే అనమాట. మేబీ గట్టిగా 1.5 కిలోమీటర్ కూడా ఉండదు, కానీ మేమైతే అప్పుడప్పుడే వెళ్తున్నాం. కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచాలి. సో ఈరోజు మమ్మీకి చూపిద్దామని చెప్పి, అలాగే కాస్త సన్లైట్లో ఉందామని ఇక్కడికి వచ్చామన్నమాట. మంచి ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది ఇక్కడ. అన్ని ఎక్విప్మెంట్స్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది. సో చాలామంది వస్తూ ఉంటారు. అమ్మతో కూడా కొన్ని జిమ్ చేయించాను. సో షీ ఫెల్ లైక్ అమ్మ ఇంక నేను చేయలేను అంటూ, బట్ షీ ట్రైడ్ వెల్. అన్నీ కూడా బాగా ట్రై చేసింది. అంత క్యూరియస్గా ఉన్నిందనమాట, ఇది ఎలా చేయాలి అని. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ టుగెదర్. ఎప్పుడంటే నేను వర్కింగ్ ఉన్నాను. సో నేను మార్నింగే ఆల్మోస్ట్ 9కి నేను స్టార్ట్ అయిపోతాను మా ఇంటి నుంచి. ఒక 40 మినిట్స్ జర్నీ ఉంటుందన్నమాట ఆఫీస్కి. సో మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. సో ఆఫీస్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇంక తెలుసు కదా, ఆల్మోస్ట్ ఈవినింగ్ 7-7:30 దాకా కాస్త అటు ఇటు బిజీ ఉంటాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 8 అయిపోతుంది. సో అలా చాలా బిజీ ఉంటామన్నమాట. బట్ వీఆర్ బ్యాలెన్సింగ్ ఆల్ ది థింగ్స్. మేడ్ అయితే ఉంది, సో ఇంట్లో థింగ్స్ అన్నీ చేసేస్తారు. సో ఇప్పుడైతే మమ్మీ ఉంది, సో కుకింగ్కి కూడా నాకు ఇబ్బంది లేదు. అండ్ మా అత్తయ్య మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు, స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దట్ పెద్ద ప్రాబ్లం ఏం రాదు, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామన్నమాట. హస్బెండ్ కూడా మంచిగా హెల్ప్ చేస్తాడు. సో అలా బ్యాలెన్సింగ్ అయిపోతుంది. ఇక్కడైతే మంచి షూట్ జరుగుతుంది. మంచి ఒక అవేర్నెస్ రిలేటెడ్ షూట్ అంట. మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి పిల్లలకి అన్నట్టుగా. సో అది కూడా ఒక లుక్ వేసేసాం. మంచిగా కొంతమంది పరిచయం కూడా అయ్యారు. మమ్మీ చూడు ఇక్కడ ఎంత అది చెయ్యాలని అదేమో రావట్లేదు, బట్ ట్రై చేస్తుంది. షీ ట్రైడ్ వెరీ వెల్ యాక్చువల్లీ. తన ఏజ్కి షీఈస్ వెరీ యాక్టివ్ అండ్ చాలా మంచిగా అన్నీ ట్రై చేసేసింది. సో ఇంకా కొంచెం జాగింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత మేము ఇక్కడ పార్క్లోనే ఇట్లా ఉంటుంది అనమాట సెంటర్లో. సో కొంచెంసేపు షటిల్ అయితే ఆడాం నేను మా హస్బెండ్. సో చాలా రోజుల తర్వాత ట్రై చేసాం. బాగా ఆడతానని ఫుల్ పోజ్ ఇచ్చాను. తర్వాత ఫుల్ గాలి వచ్చేసింది. సో కాస్త కష్టమైంది, కాక్ ఎగిరిపోతూ అలాగా. బట్ సంహౌ కొంచెం సేపు అయితే చాలా మంచిగానే ఆడాం. షటిల్ వల్ల అయితే చాలా మంచి ఎక్సర్సైజ్, బాడీ అంతా కదులుతుంది కాబట్టి. అండ్ ఆడటం కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ సో ఫన్. సో స్పెషల్లీ మా హస్బెండ్ తోటి అటు ఇటు తిప్పిస్తే ఫుల్ ఆడిపించాడు. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. అండ్ ఇంకేముంది, మా మమ్మీ అయితే మమ్మల్ని ఇద్దరిని చూస్తూ మురిసిపోతూ, ఈ వీడియో కూడా మమ్మీ షూట్ చేసింది. సో చాలా ఫన్ అనిపించింది. మా బ్రదర్ని కూడా పొద్దున్న లేపాం, కానీ తనైతే అసలు వస్తాను అని నైట్ చెప్పాడు. మార్నింగ్కి అయితే ఇప్పుడు కాదు నేను లేనేను అని చెప్పి మళ్ళీ పడుకుపోయాడు. సో అలా షటిల్ అయితే ఫుల్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చెప్పు. బాగుందా? మా డాడీ మిస్ అయిపోయాడు పాపం. నేను నైటే ఇంటికి వెళ్ళాను. మా డాడీ ఉన్నప్పుడేమో మాకు ఆఫీస్ ఉంటుంది, ఆయన లేనప్పుడేమో మేము ఎట్లా బయటికి ఒక టెంపుల్కి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాం. పాపం మా డాడీకి ఏమో బోర్ కొడుతుంది. ఇంటికి వచ్చేసాం. ఇంకా రెడీ అవ్వి వంట కార్యక్రమం స్టార్ట్ చేయాలి. మా అమ్మ చేస్తుంది చికెన్ మా బగారా రైస్ అనుకుంటున్నాం, నాట్ ఫైనలైజ్డ్. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే గోంగూర చికెన్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ మమ్మీతో బగారా రైస్ చికెన్ అలా చేద్దాం అనుకున్నా, దెన్ ప్లాన్ చేంజ్డ్. నా ఫ్రిడ్జ్లో లాస్ట్ వీక్దే నేను గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో సరే మమ్మీకి కొంచెం రెస్ట్ ఇద్దాం, నా స్టైల్లో చేసి చూద్దామని చెప్పి ఇలా చేశాను అనమాట. రెసిపీ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను, ఒకసారి ఫాలో అయిపోండి. అద్భుతంగా వస్తుంది. అంటే ఎప్పుడు సేమ్ చికెన్ సేమ్ అలా అనే ఫీల్ అయ్యే వాళ్ళు ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు అలాంటి ఫీలింగ్ వచ్చే ఈ డిష్ని ఎక్స్ప్లోర్ చేశాను. సింపుల్గా జస్ట్ మనం
ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇవి కట్ చేసేసుకొని మనం ఆయిల్ వేసేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని ఇవి కూడా వేసేసుకొని జస్ట్ మంచిగా అవి బాగా ఉడికేలాగా బాగా వేగాలన్నమాట ఆ 3 థింగ్స్. ఆ తర్వాత మనం చికెన్ వేసుకొని కాస్త వాటర్ కూడా పోసి ఏం చేసిన తర్వాత గోంగూర పేస్ట్ ఇందాక చూపించాను కదా, ఆ గోంగూర పేస్ట్ దాంట్లో వేసేసుకోవడమే. గోంగూర పేస్ట్ ఎలా అంటే జస్ట్ గోంగూరని చేసుకొని క్లీన్ చేసేసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఉడికించేసిన తర్వాత మిక్సీ చేసేయడమే. ఆ పేస్ట్ మనం చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు. అలాగా లాస్ట్ కొంచెం ఒక 10 మినిట్స్ ముందు ఈ గోంగూర పేస్ట్ కూడా వేసేసి మంచిగా కుక్ చేసేసుకోవడమే. జస్ట్ టేస్ట్ చూడడం. సాల్ట్ అండ్ కారం అయితే ఎక్కువ పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టి. ముక్క అయితే చాలా మంచిగా కొంచెం కాస్త గట్టిగా కావాలి, నాకు చికెన్ తిన్నట్టుగా అనిపిస్తుంది. సో మంచిగా రైస్లోకి అయితే భలే కలుస్తుంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఇంకా బాగుంటుంది. ఫుల్గా తినేసిన తర్వాత అయితే మంచిగా ఒక మూవీ చూసాను. నాకు ఫ్రిక్షన్ రిలేటెడ్ మూవీస్ అండ్ ఓషన్ ఇలాంటి రిలేటెడ్ మూవీస్ చాలా ఇష్టం. సో మా హస్బెండ్కి మంచిగా నిద్రేసేసారు. సో నేనైతే మంచిగా సోఫాలో పడుకొని మంచి మూవీ చూసేసాను. అండ్ షార్ట్ మూవీ పెట్టుకున్నాను, 1.5 అవర్స్ వచ్చేది. అండ్ ఆ తర్వాత అయితే కాస్త ఒక నాప్ వేసేసి తర్వాత ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ హెయిర్ది, కాకపోతే స్టక్ అయిపోయింది. సో దట్ డైరెక్ట్గానే అప్లై చేసేసుకుందామని కలోంజీ సీడ్స్ అండ్ కొంచెం వాటరు ఇవి కలిపి ఇంకో 2-3 ఇంగ్రీడియంట్స్ కలిపాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. మెంతులు, కలోంజీ సీడ్స్, మెంతులు, కరివేపాకు, కాస్త వాటర్, అంతే. అవి కలిపి ఇవి బాగా బాయిల్ చేసేసి ఈ వాటర్ నేను ఫ్రిడ్జ్ చేసేసుకున్నాను. సో ఇవి మా హస్బెండ్ కూడా అప్లై చేస్తారు అప్పుడప్పుడు. సో ఈ వాటర్ ఉన్నాయి, ఇంకా ఇవి నేను హెయిర్ మాస్క్లా పెట్టేసుకున్నాం. మాస్క్ కదా యాక్చువల్లీ, ఇది వాటర్ లాగా అప్లై చేసేసుకున్నాను అనమాట. మంచిగా రోజు బయట బాల్కనీలో కూర్చున్నాను. సో మా బాల్కనీ చాలా పొడుగ్గా ఉంటుంది. సో పక్కనే పూల చెట్లు అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా అప్లై చేసేసుకున్నాను మంచిగా హెయిర్కి అంతా కవర్ అయ్యేలాగా. మీరు కూడా హెయిర్ కేర్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలనుకుంటే మంచిగా మెంతుపిండి ఒకటి చేసి పెట్టేసుకోండి. అండ్ పెరుగులో నానపెట్టేసి పెట్టుకుంటారు కదా, పెరుగు మెంతుపిండి ఉంటే అలోవెరా, బాగా డాండ్రఫ్ ఉంది అని అంటే కొంచెం నీమ్ లీవ్స్ పౌడర్ కానీ అట్లాగా కలిపి అట్లీస్ట్ మంత్లీ 2 అన్నా మనం ఇలాంటి హోమ్మేడ్ మాస్క్ లాగా ట్రై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో అదైతే నేను అట్లీస్ట్ నాకు బాగా బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడైతే నేను అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ట్రై చేస్తాను. బట్ యూజువల్లీ వీక్లీ వన్స్ అయితే ది బెస్ట్ అనమాట. నాకేంటంటే ఈ మధ్య బిజీ అయిపోయా ఫుల్. సో మా హౌస్ అన్నీ సెట్ చేసుకోవడం, ఇంకా వీకెండ్ అప్పుడు ఇంక ఇల్లంతా ఒకసారి సెట్ చేసుకోవడం, ర్యాక్స్ అన్ని సెట్ చేసేసుకోవడం, ఇవన్నీ సరిపోతాయి అన్నమాట. ఇంకా వీకెండ్ వంట మనమే కాబట్టి కాస్త దాని మీద నాకు వంట చేయడం కూడా చాలా ఇంట్రెస్టే ఉంటుంది, అదేదో బలవంతంగా ఏం చేయను. సో అలా అయిపోతుంది తెలియకుండానే. సో అండ్ టెంపుల్కి కూడా చాలా రెగ్యులర్గా వెళ్తుంటాను నేను. సో అలా వీకెండ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. సో అలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను మొత్తం ఈ లిక్విడ్ అంతా యూజ్ చేసేసి వాడేసాను అనమాట. చల్లగా కూడా ఉంటుంది మన స్కాల్ప్కి. సో అది పెట్టేసుకొని నేను ముడి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇది ప్లాంట్స్కి ఈ వాటర్ పోస్తాను. ఏం లేదు, మనం ఆనియన్స్ పైన పీల్ ఉంటుంది కదా, ఆ ఆనియన్స్ పీల్ ప్లస్ కొంచెం వాటర్ పోసేసి ఒక 2-3 డేస్ ఫర్మెంట్ చేసేస్తే ఆ వాటర్ మనం కొంచెమే తీసుకోవాలి, కొంచెం క్వాంటిటీ. అది ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్లోనే నాకు హాఫ్ బకెట్ ఆఫ్ వాటర్ సరిపోతుంది నా దగ్గర ఉన్న ప్లాంట్స్కి. సో ఆ ప్లాంట్స్కి అప్లై వేసేసుకోవడం అనమాట. అవి కొంచెం ఏమంటారు, కొంచెం శక్తి ఉంటుంది అండ్ ప్లాంట్స్ కూడా మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. సో లిక్విడ్ ఫర్టైల్ అంటారా, లిక్విడ్ ఫర్టైల్ లాగా. సో మంచిగా యూజ్ అవుతుంది. నేను ఇంకొక రోజు నా దగ్గర ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒకసారి మంచిగా ఒక వీడియో చేస్తా. నేనైతే ఎంత కాస్ట్లీగా ఏమి చేయడం ఏం కాదు. చాలా వరకు ఇవి నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్, గ్లాస్లో పెంచేవి, కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అలాగా. ఇవైతే చాలా ఫ్రెండ్లీ అండ్ నేను చాలా నా ఇంట్లో ఉండే
చాలా వాటికి డెకర్గా ఇవే పెట్టేస్తాను అనమాట. అంత కాస్ట్లీగా డెకర్ ఐటమ్స్ కూడా ఏం పెద్ద తీసుకోను, చాలా తక్కువే తీసుకున్నాను అనమాట. మిగతావన్నీ ఈ ప్లాంట్సే ఉంటాయి. చాలా మంచి వైబ్ ఉంటుంది అనమాట ప్లాంట్స్ ఉంటే. సో నేను ఇది 2 వీక్స్కి ఒకసారి అయితే జార్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ నింపేసి పెడతాను. ప్లాంట్స్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసి అట్లాగా ఒక 3 days to 4 days ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. బట్ నాకు ఒక్కొక్కసారి కుదరదు, ఒకసారి 1 week కూడా అయిపోయిద్ది. సో బట్ పర్లేదు, ఇదైతే ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి సెట్ కాకపోయినా కూడా బాగానే ఉంది. సో మీరు ఇది చాలా ఈజీ యాక్చువల్లీ. మీరు ట్రై చేయాలనుకుంటే స్టార్ట్ విత్ మనీ ప్లాంట్. అసలు మనీ ప్లాంట్ అయితే సూపర్గా పెరుగుతుంది. మనం పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, అలాగే వాటర్లోనే పెరిగేస్తుంది అనమాట. సో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ జార్స్లో కానీ గ్లాస్ జార్స్లో ఏదైనా కానీ ఈజీగా పెరిగేస్తుంది. ఆ తర్వాత మంచిగా షవర్ చేసేసుకున్నా. సో చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఈరోజు నేను చేసిన అన్నిట్లో కూడా అసలు మేకప్పే లేదు. నా ఫేస్ జీరో, అంటే జస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది అనమాట, ఒక బొట్టు అంతే. నో కాటుగా, నో లిప్స్టిక్, నథింగ్. సో వీకెండ్స్ మళ్ళీ అలా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అండ్ ఈలోపు అయితే హస్బెండ్ మంచిగా మార్కెట్కి వెళ్ళి వీక్కి కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చేసారు. ఆల్మోస్ట్ 7-8 రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ సర్దేసి మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టేసింది. అలా ఈరోజు అయింది. ఇక ఇంకా స్నానం అయిన తర్వాత అయితే పూజ చేసేసుకుంటాం. అలా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఈరోజు వ్లాగ్. ఏదో జస్ట్ ట్రై చేశాను. నాకు వ్లాగ్స్ షార్ట్ వీడియోస్ ఓకే, కానీ ఇంత లాంగ్ వీడియో అంటే ఫస్ట్ టైం ఎడిట్ చేశాను. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా చూడాలన్నా కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.